సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు ఎక్కడెక్కడ ఏర్పడిపోతున్నాయి. గతంలో ఉన్నటువంటి జిల్లాల పరిస్థితి ఏంటి? రాష్ట్ర విభజన సందర్భంలో 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్గానే ఆవిర్భవించింది. ఆ తర్వాత దీనిలో మార్పులు చేర్పులు చేయాలనేటువంటి ప్రతిపాదనలు పెద్ద ఎత్తున వచ్చినాయి. అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దానిపైన పెద్దగా ఫోకస్ పెట్టలేదు. ఎందుకంటే రాష్ట్ర పునర్నిర్మాణమే ప్రధాన ధ్యేయం అనేటువంటి ప్రకటన చేసింది. ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నియోజకవర్గాల విభజన అంటే అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాలను ప్రాతిపదికగా చేసుకుని జిల్లాల విభజన పైన దృష్టి పెట్టింది. ప్రతి నియోజకవర్గాన్ని లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మలిచింది. దీంతో ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. 25 నియోజకవర్గాలు కాస్త 25 జిల్లాలుగా మారిపోయినాయి. సో 25 జిల్లాలుగా మారిన తర్వాత అరకు లాంటి నియోజకవర్గం సుదీర్ఘమైనటువంటి వైశాల్య ప్రాంతంతో ఉండడం, జనాభా పరంగా తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతాన్ని కవర్ చేయడం ఇబ్బంది అవుతుందంటే దాన్ని కూడా 2 జిల్లాలుగా విభజించారు. దాంతో 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం మరొక నిర్ణయం తీసుకుంది. జిల్లాల పేర్ల మార్పు, జిల్లాల పునర్విభజన, కొత్తగా ఏర్పడాల్సినటువంటి జిల్లాలు. ఎందుకంటే ఈ ప్రతిపాదన ఎందుకు వచ్చిందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఆధ్వర్యంలో జిల్లాల విభజన జరిగే సందర్భంలో దాదాపు 80,000 పైచులకు ప్రతిపాదనలు వివిధ ప్రాంతాల నుంచి జిల్లాలకు సంబంధించినటువంటి అంశాలకి సమర్థనగా విజ్ఞప్తులు వచ్చినాయి. కానీ వేటిని కన్సిడర్ చేయలేదనేటువంటి అభియోగం అప్పటి ప్రభుత్వం పైన ఉంది. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం మరొకసారి దీన్ని సవరించేటువంటి ప్రణాళికను తీసుకురావాలనేటువంటి ఆలోచన చేసింది. అందులో భాగంగానే జిల్లాల విభజన పైన దృష్టి పెట్టింది. ఇది 2014లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడే నాటికి ఉన్నటువంటి జిల్లాల స్వరూపం. ఎందుకంటే 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఆవిర్భవించింది. అందులో కూడా ఎల్డెస్ట్ జిల్లా అంటే 17వ శతాబ్దం నాడు ఏర్పడినటువంటి జిల్లాగా గుంటూరు జిల్లాకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. మొట్టమొదటి జిల్లా కింద గుంటూరు జిల్లా అంటే బ్రిటిష్ వాళ్ళ సమయంలోనే ఏర్పడినటువంటి జిల్లా. సో దీని నుంచి విభజనలు జరిగినాయి. కృష్ణా మండలం, ఆ తర్వాత గోదావరి మండలం ఏర్పాటుగా మారిపోవడం, అలానే విశాఖ జిల్లా, ఇటు నెల్లూరు జిల్లా ఇది కూడా విభజన చెందడం, ఇవన్నీ రకరకాల కాలక్రమంలో రకరకాల పరిణామాలు జరగడం, ఫైనల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన చివరి జిల్లాగా విజయనగరం జిల్లాని 1979లో ఏర్పాటు చేశారు. సో అదే చివరి జిల్లా అనేటువంటి అభిప్రాయం. ఆ తర్వాత ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాలు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా జిల్లాల మార్పులు జరగలేదు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో 33 జిల్లాలతో రాష్ట్రాన్ని ప్రతిపాదించుకున్నారు. 33 జిల్లాలుగా విభజించుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో విభజన జగన్మోహన్ రెడ్డి హయాంలో 2022లో కరోనా తర్వాత జరిగినటువంటి విభజన. ఆ సందర్భంలో ఏ విధమైనటువంటి మార్పులు జరిగాయో ఒకసారి విశ్లేషిద్దాం. ఇది మొత్తం 26 జిల్లాలతో ఏర్పడినటువంటి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ స్వరూపం ఇది. ఈ జిల్లాల పేర్ల విషయంలో కూడా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. కొన్ని పేర్లు అర్ధరహితంగా ఉన్నాయనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. అన్నమయ్య జిల్లా, ఇక్కడ చూస్తే అన్నమయ్య జిల్లా పేరు ఫస్ట్లో కొన్ని వ్యతిరేకతలు వచ్చిన తర్వాత అన్నమయ్య జిల్లాగా పేరు పెట్టారు. అలానే శ్రీ సత్యసాయి జిల్లా, ఇవి కొత్త పేర్లు వచ్చినటువంటివి మాత్రం. ఇవి అల్లూరు సీతారామరాజు జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లా, ఇవి 2 మన్యం జిల్లానా లేదా పార్వతీపురం జిల్లానా ఏంటనేది క్లారిటీ లేదు. పార్వతీపురం, మన్యం జిల్లా అని ఇట్లా 2 పేర్లు పెడతారు. తెలంగాణలో కూడా చాలా జిల్లాలకు 2 పేర్లు ఉంటాయి. కొంత గందరగోళంగా ఉంటుంది. సో వీటిని విభజించేటువంటి క్రమంలో కొన్ని అభ్యంతరాలు వచ్చింది. చారిత్రకంగా ఉన్నటువంటి అనేక డిమాండ్లు, ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలోకి వెళ్ళినటువంటి మదనపల్లి ప్రాంతాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. కానీ దాన్ని పక్కన పెట్టేశారు. ఇక ఒంగోలు ప్రాంతంలో ఉన్నటువంటి మార్కాపురం జిల్లా, దీనికి సంబంధించి కూడా ఎప్పటి నుంచో ఒక డిమాండ్ ఉంది, దాన్ని పక్కన పెట్టేశారు. కోనసీమ జిల్లా మాత్రం ఈ డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. దానికి కొంత కోనసీమ జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అనేటువంటి ఇది ఏర్పడింది. సో ఈ గ్యాప్స్ నేపథ్యం మరోవైపు నుంచి చారిత్రకంగా కీలకమైనటువంటి ప్రదేశాలుగా చెప్పుకునేటువంటి ఒంగోలుకి అతి సమీపంలో ఉండేటువంటి కొన్ని ప్రాంతాలు బాపట్ల వైపు వెళ్ళిపోవడం, వాటిపైన కూడా విమర్శలు వచ్చినాయి. అలానే విజయవాడ విభజన సందర్భంలో జరిగినటువంటి ఏలూరు జిల్లా అసలు ఈ నియోజకవర్గాన్ని బట్టి కనుక విభజన చేస్తే ఇది అసందర్భంగా ఉండేటువంటి ప్రాంతం. ఈ శివారు ప్రాంతాలన్నీ కూడా జిల్లా కేంద్రానికి చాలా దూరంలో ఉన్నాయనేటువంటి విమర్శలు వచ్చినాయి. కాబట్టి దీన్ని 2 జిల్లాలు చేయాలనేటువంటి డిమాండ్ కూడా ఉంది. మిగతా వాటికి సంబంధించినటువంటి అన్నిటిపైన ఒక సమగ్ర చర్చ తర్వాత, అన్ని ప్రతిపాదనల్ని తీసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లాల ఏర్పాటుపైన ఫోకస్ చేయాలని నిర్ణయించుకుని దీనికోసం క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. సో అతి త్వరలో దీనిపైన కొత్తగా వచ్చేటువంటి ప్రతిపాదనల ఆధారంగా కనీసం 6 జిల్లాలు కొత్తగా ఏర్పడేటువంటి అవకాశం ఉందని, ఇది కొంతకాలంగా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వైరల్ అవుతున్నటువంటి మ్యాటర్. ఇందులో కొన్ని కొత్త జిల్లాల ప్రతిపాదనలు ఉన్నాయి. ఇక్కడ లోక్సభ నియోజకవర్గం అనేటువంటిది ప్రాతిపదిక కాదు, కేవలం నియోజకవర్గాల మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు లేదా ప్రాంతాల మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు, సాంస్కృతిక బంధాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విభజన చేసినట్టుగా చెప్తూ వస్తున్నారు. ఇక్కడ పలాస జిల్లా అనేటువంటి ఒక కొత్త ప్రతిపాదన వచ్చింది. దీనికి 4 నియోజకవర్గాలతో ఇచ్చాపురం, పలాస,
టెక్కలి, పాతపట్నం వీటిని కలిపి ఒక జిల్లాని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన నడుస్తుంది. అలానే పార్వతీపురం, మన్యం జిల్లాలో కొన్ని సవరింపులు జరగవచ్చు, అరకు జిల్లాలో కొన్ని సవరింపులు జరగవచ్చు. ఇక్కడ చూస్తే కనుక నరసాపురం జిల్లా మళ్ళీ వెస్ట్ గోదావరి జిల్లాలో విభజన, కోనసీమ జిల్లాకు సంబంధించి అమలాపురం జిల్లా, అంటే వీటి పేర్లు ఇవే అని కాదు, బట్ వాటి కేంద్రంగా ఆ ప్రాంతాల కేంద్రంగా ఏర్పడాల్సినటువంటి జిల్లాల డిమాండ్లు ప్రతిపాదనలు ఉన్నాయి. తర్వాత రాజధానిగా ఉన్నటువంటి అమరావతి ప్రాంతంతో అమరావతి జిల్లా ఏర్పడాలనేటువంటి ఒక డిమాండ్ ఉంది. ఇక నరసరావుపేట నియోజకవర్గాన్ని ఇది పల్నాడు జిల్లాగా పెట్టారు, దాన్ని కూడా పునర్నిర్వచించాల్సిన అవసరం ఉందనేటువంటి ప్రతిపాదన ఉంది. ఇక మార్కాపురం జిల్లా ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సినటువంటి డిమాండ్ ఉందనేటువంటి ప్రతిపాదన వచ్చింది. ఇక నెల్లూరుకు సంబంధించి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు మధ్య జరిగినటువంటి విభజనలో గూడూరు జిల్లాని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక డిమాండ్ ఉంది. ఇక మదనపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ప్రతిపాదన కూడా మరోసారి తెరపైకి వచ్చింది. మదనపల్లి జిల్లా అనేటువంటి ప్రతిపాదన కూడా అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మదనపల్లి జిల్లాకు సంబంధించి చాలా చారిత్రకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ మదనపల్లికి ఒక హిస్టారికల్గా కూడా గొప్ప పేరు ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఒక జిల్లా ఏర్పాటు చేయాలంటున్నారు. ఆదోనికి సంబంధించి కూడా ప్రత్యేక జిల్లా, ఆల్రెడీ కర్నూలు 2 జిల్లాలుగా మారింది, కర్నూలు, నంద్యాలగా మారింది, ఆదోని జిల్లా కూడా ఏర్పాటు చేయాలని చూస్తున్నారు అనేటువంటి ప్రతిపాదన వచ్చింది. మొత్తం ఒక 7-8 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు అయితే ఉన్నాయి, డిమాండ్లు అయితే ఉన్నాయి. అయితే అన్నిటినీ కన్సిడర్ చేయలేకపోయినా కానీ ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లాలని సవరింపులు చేయడం ద్వారా, వాటిలో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా, ముఖ్యంగా అసెంబ్లీ నియోజకవర్గాల్ని ప్రాతిపదికగా తీసుకుని కనీసం 4 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నదాన్ని ఒక జిల్లాగా మరీ చిన్న సైజులో చేసినా కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ఉదాహరణకి ఇప్పుడు విజయవాడ కృష్ణా జిల్లాని విభజించిన తర్వాత ఇటు ఎన్టీఆర్ జిల్లా, అటు కృష్ణా జిల్లా ఏర్పడింది. కానీ విజయవాడకు అత్యంత సమీపంలో ఉన్నటువంటి గన్నవరం లాంటి ప్రాంతాలు కృష్ణా జిల్లాలో ఉంటాయి. విజయవాడ నగరం మాత్రం ఎన్టీఆర్ జిల్లాలో ఉంటుంది. సో ఇటువంటి అసమతుల్యమైనటువంటి విభజన ఎప్పటికీ కూడా శ్రేయస్కరం కాదు అనేటువంటి అభిప్రాయంతో, పైగా నియోజకవర్గాల పునర్విభజన కనుక 2026లో జరిగితే లోక్సభ నియోజకవర్గాల స్వరూపమే మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కనీసం 4 అసెంబ్లీ నియోజకవర్గాలకు తగ్గకుండా ఉండే విధంగా చిన్న జిల్లాలైనా కానీ ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదనలో రాష్ట్ర ప్రభుత్వం చెంతకు చేరినట్టుగా తెలుస్తుంది. కనీసం 6 జిల్లాలు, అంటే ఈ ప్రస్తుతం 26 జిల్లాల ప్రతిపాదన, 26 జిల్లాలు ప్రస్తుతం నడుస్తున్నాయి. మరొక 6 జిల్లాలు యాడ్ అయితే 32 జిల్లాలు సమాహారంగా ఆంధ్రప్రదేశ్ మారేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ నడుస్తుంది. సో చారిత్రకంగా డిమాండ్ ఉన్నటువంటి ఈ ప్రాంతాలన్నింటినీ కన్సిడర్ చేస్తూ అమరావతి ఉంది. ఉదాహరణకి అమరావతి, పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ ఈ నియోజకవర్గాలు, అంటే కృష్ణానదికి అటు ఇటు ఉన్నటువంటి నియోజకవర్గాలు 6 నియోజకవర్గాలను కలపడం ద్వారా కృష్ణా జిల్లాలో కొంత భాగం, అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొంత భాగం, ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొంత భాగం, ఈ నియోజకవర్గాలు షేర్ చేయడం ద్వారా అమరావతి జిల్లా ఏర్పడాలి. భవిష్యత్తులో అమరావతి రీజన్ సీడ్ క్యాపిటల్, అంటే సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలన్నిటి కూడా ఇందులోకి వస్తాయనేటువంటి ప్రతిపాదనలు వస్తున్నాయి. ఆ విధంగా ప్రాంతీయంగా ఉన్నటువంటి డిమాండ్లు, సాంస్కృతికంగా ఆ ప్రాంతాల మధ్య ఉన్నటువంటి బంధం, ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకునే కొత్తగా 6 జిల్లాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఈ 6 జిల్లాలు కనుక కలిస్తే ఆంధ్రప్రదేశ్ 32 జిల్లాల రాష్ట్రంగా మారేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి కొత్తగా ఏర్పడినటువంటి కమిటీ, సబ్ కమిటీ ఈ అంశాలపైన అభిప్రాయ సేకరణని ఇప్పటికే మొదలుపెట్టింది. వాటిని పరిశీలనలోకి తీసుకోవడం ద్వారా ఈ సబ్ కమిటీ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరుగుతుంది. గతంలో కేవలం అధికారుల ఆధ్వర్యంలో కూర్చుని ఈ జిల్లా సెంటిమెంట్లు కూడా కనీసం పట్టించుకోకుండా లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లా అనేటువంటి ప్రాతిపదికన మాత్రమే వెళ్ళారు. కాబట్టి అనేక సమస్యలు ఏర్పడ్డాయి. వీటిని సవరించడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సాంస్కృతికంగా, చారిత్రకంగా ప్రాధాన్యం ఉన్నటువంటి ప్రాంతాలను కూడా జిల్లాల స్థాయికి తీసుకొస్తే రాబోయే రోజుల్లో ఆ ప్రాంతాల అభివృద్ధికి బాటలు వేసే అవకాశం ఉంటుందని చెప్పి ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.